నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగిందన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా రీపోలింగ్ ఫిర్యాదులేవీ రాలేదని స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సర్వే చూస్తే 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై దేవినేని ఉమా ఫైర్ ఓటమి అర్థమయ్యే వేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బార్లు తీరారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేశారని మీనా వెల్లడించారు. గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారి సంఖ్య ఈసారి తక్కువేనని అన్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సమయంలో పలుచోట్ల ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని తెలియజేశారు. 275 బ్యాలెటింగ్ యూనిట్లకు సంబంధించి సమస్యలు వచ్చాయని అన్నారు. 217 కంట్రోల్ యూనిట్లు 600 వీవీప్యాట్లకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాల వద్ద 20,000 యంత్రాలను అధికంగా అందుబాటులో ఉంచామని చెప్పారు. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందని ముందే సమాచారం ఉందని తెలియజేశారు. అలాంటి చోట్ల తగిన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం అందిందని అన్నారు. మాచర్ల, తెనాలి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. At that time and later there was some issues related to EVM machines గురించి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. సో మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అరౌండ్ 275 BUs బ్యాలెట్ యూనిట్ సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి. 217 కంట్రోల్ యూనిట్స్, తర్వాత 600 వరకు వీవీప్యాట్ సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి. యాజ్ ఐ సెడ్ yesterday ఆల్సో మన దగ్గర 46,000 పోలింగ్ స్టేషన్కి 20% ఎక్స్ట్రా machines were there. So as and when the problem came, it was removed. And generally, this is a very lesser percentage of BUs and CUs change as compared to last time, because we had all the new machines this time. Second issue was, luckily today many places the weather was not very bad, although we had made arrangements for shades and all those things, but mostly the weather was not very bad. కొన్ని చోట్ల వర్షం కూడా వచ్చింది, బట్ ఈవెన్ దెన్ వీ హ్యాడ్ సీన్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ who have started voting in the morning. One issue and another good thing about today's voting was that people saying that నా దగ్గర కార్డ్ ఉంది కానీ నా ఓట్ లేదు, ఇట్లాంటి చాలా తక్కువ ఇష్యూస్ వచ్చినాయి. సో that which actually means that our the corrective exercise which we started last year మనం ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసాము. పోలింగ్ అంటే మన ఎలక్ట్రల్ రోల్ని కరెక్ట్ చేయడం కోసం. దాట్ హ్యాస్ రియల్లీ రిజల్టెడ్ ఇన్ టు ఏ వెరీ గుడ్ అండ్ హెల్దీ ఓటర్ లిస్ట్ దిస్ టైమ్. ఐ డోంట్ రిమెంబర్ ఐఎమ్ గెటింగ్ ఎనీ కంప్లైంట్ ఆఫ్ సేయింగ్ దట్ నా దగ్గర ఎపిక్ ఉంది కానీ నా ఓట్ ఇక్కడ లేదు. అదర్వైజ్ ఇన్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ ఐ హ్యావ్ సీన్ a large number of times people complaining this thing. Second issue was that ఇప్పుడు apart from these BUs and CUs, the bandobast that we had made this time, and especially 2-3 places lo Anantapur, Palnadu, Annamaya, these were the 3 districts where we were expecting some violence to happen mundugane intelligence dwara. That is why we had made lot of arrangement in all these 3 districts. And if you see, morning nunchi manam polling start ayinappudu first complaint came from Punganur, that kontamandini akkada abduct chesaru, kidnap chesaru polling agents ni. And then at that time itself police was activated, they were brought back, and then the polling was started in a regular manner. So although there was a complaint of abduction or kidnapping,
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళి చూస్తే 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అర్థమవుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల కోసం సీఎం జగన్ పాటుపడ్డారని వాళ్లే ఆశీస్సులు ఇచ్చారని చెప్పారు. ప్రజల కోసం జగన్ నిలబడితే ఆయన కోసం ప్రజలు నిలబడ్డారని తెలియజేశారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరింత బలంగా మద్దతు ఇచ్చారనిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ సానుకూలత ఇవాళ కనిపించిందని అన్నారు. చంద్రబాబు అంచనాలు ఏమైనా ఉండొచ్చని తెలియజేశారు. ఓటింగ్లో ఎక్కువగా పాల్గొన్నది మహిళలకు, వృద్ధులు, పేద వర్గాల వారని, ఈ వర్గాలు ఎవరితో ఉన్నాయో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు చేశామని, రీపోలింగ్ అడిగామని చెప్పారు. పోలీసుల వైఖరి కొన్ని చోట్ల అన్యాయంగా ఉందని తెలియజేశారు. రిటైర్ అయిన అధికారి నుంచి కొందరు పోలీసు అధికారులకు ఫోన్లు వెళ్లాయని ఫిర్యాదు చేశామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల్లో నిస్పృహ కనిపిస్తోందని తెలియజేశారు. టీడీపీ తట్టుకోలేక కొన్ని చోట్ల రెచ్చిపోయి దాడులు చేసిందని అన్నారు. టీడీపీ ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామని, ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే తమ ఉద్దేశమని చెప్పారు. తాము సంయమనంతో ఉండడంతో ప్రజలకు ఇబ్బంది కలగలేదని అన్నారు. మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో ఈవీఎంలో నిక్షిప్తమైంది. దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పొచ్చు, లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది, మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ, లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం, అన్ని వయసుల వాళ్ళు చేయడం, యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసల వరకు నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు, అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్లారు. అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం, స్వాగతించదగ్గ విషయం. పోతే ప్రజల కోసం నిలబడిన వాళ్ళ కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారనేది ఒక పక్క కనపడుతుంటే, మరో పక్క దారుణమైన విషయం ఏమంటే, ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహగా కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకు పోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గూండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో ఇంకో దాని వల్ల పోలీసు అధికారులు కానీ, లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు, హింసాకాండ రుజువు చేస్తుంది. ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో. దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రకంగా పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. దురదృష్టకరం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల, పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ చేసినట్టే, బందికానాలో చేసినట్టే చేశారు. నిన్న మొన్నటి నుంచి మొదలైంది, ఈరోజు పరాకాష్ఠకు చేరింది. ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పద్దెనిమిది చూస్తూనే ఉన్నారు. రాష్ట్రమంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా, విచ్చలవిడిగా, విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొనో, కత్తులు పట్టుకొనో, మారణాయుధాలతో తిరగడం, అటాక్ చేయడం. పొద్దునే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం. ఇంకా నర్సరావుపేటలో చూశారు, అక్కడ శాసనసభ్యుడు డాక్టర్, ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు. మాచర్ల ఓటమి అర్థమయ్యి బేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. తమపై అనవసర నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీలపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. సజ్జల మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ధ్వజమెత్తారు.
పేదలకు సీఎం జగన్ చేసిన సంక్షేమం ఇవాళ ఓటు రూపంలో పోటెత్తిందని, సానుకూల ఓటుతో ప్రజలు పోలింగ్ కేంద్రాలను ఉప్పెనలా ముంచెత్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు. తనపై అనవసర నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీలపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. రేపు కౌంటింగ్ ఏజెంట్లను నిలబెట్టుకోవడానికి నానా ఆగుచాట్లు పడుతున్నా ఇంకా బడాయి కబుర్లు చెబుతున్నారని, నంగనాచిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సజ్జల, జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మీ ఖేల్కతం, మీ దుకాణం బంద్, బేలగా మాట్లాడటం మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి, ఇంకా ప్రజలను నమ్మించాలని సజ్జల ప్రయత్నిస్తున్నారు. సజ్జల మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ధ్వసమెత్తారు. సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయర్లు గమ్ముతూ ఉన్నాయి. ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడతా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ మాటలో సజ్జల మాటల్లో డొల్లతనం బట్టబయలవుతూ ఉంది. ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు. అధికారులు బదిలీల మీద బురజల్లుతూ ఉన్నాడు. నంగనాసిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు. సజ్జల, జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మీ ఖేల్కతం, మీ దుకాణం బంద్, ఈ బేల మాటలు మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి, ఇంకా ప్రజలను నమ్మించాలని ఇవాళ సజ్జల మాటలు వింటూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు ఈరోజు మీరు చేసింది, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దాళ్ళు, చివరికి మీ ఎమ్మెల్యేని, మీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి వచ్చింది. ఉరవకొండ 129వ బూత్లో పోలింగ్ అధికారులతో మీ వాళ్ళు వాగ్వాదానికి దిగారు. అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలంలో మా ఏజెంట్ల మీద మీ కార్యకర్తల దాడి. కడప జిల్లా చాపాడు మండలంలో గొలవలూరు గ్రామంలో టీడీపీ ఏజెంట్లను బయటికి లాగి మీరు చేసిన అరాచకాలు చెప్పలేకపోయావా సజ్జల? శ్రీశైలం 4-5 పోలింగ్ కేంద్రాల్లో మీ నాయకులు చేసిన అరాచకాలు, పత్తిపాడు నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో మీరు చేసిన అరాచకాలు, పల్నాడు జిల్లా గురజాల దాచేపల్లి మండలంలో పోలింగ్ బూతుల దగ్గర మీ పార్టీ కార్యకర్తల దాడులు, కడప జిల్లా చాపాడు మండలం అనంతపురంలో టీడీపీ ఏజెంట్లను బయటికి లాగిన కార్యక్రమాలు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కార్యకర్తల మీద మీ నాయకులు చేసిన దాడులు, ఉరవకొండ పయ్యావుల కేసు స్వగ్రామంలో మీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి 178 బూత్లో పోలింగ్ ప్రక్రియను ఆపిన కార్యక్రమాలు, నెల్లూరు జిల్లా కమ్మవారిపాలెం గ్రామంలో మీరు అభివృద్ధి చేయలేదని అక్కడ ఎన్నికలనే గ్రామస్తులు బహిష్కరించారు. ఇంకా సిగ్గు లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు సజ్జల. ఉద్ధరించానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 19లోపు దక్షిణ అండమాన్కు నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ద్రోణి ప్రభావంతో 4 రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాల ప్రభావంతో ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఉక్కపోత వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 19వ తేదీ కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం వడగాలుల ప్రభావం ఉండదని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగియడంతో ఓటర్లు తిరిగి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఓట్లు వేసేందుకు 2 రోజుల క్రితమే బయలుదేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, 2 వీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూ లైన్లో భారీగా ఓటర్లు ఉండడంతో చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. అర్ధరాత్రి వరకు 78.40% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. ప్రజలు భారీగా ఓటెత్తి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటి చెప్పారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత, విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది స్వస్థలాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా యువతరంలో ఉత్సాహం బాగా కనిపించింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో సగటున 2 నుంచి 2.5 గంటల పాటు క్యూ లైన్లో నిల్చోవాల్సి వచ్చినా ఓటర్లు తమ సంకల్పం వీడలేదు. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం వేళలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసేనప్పటికీ దాదాపు 3,500కు పైగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని క్యూ లైన్లో ఒక్కో చోట కనీసం 100 నుంచి 200 మంది బారులు తీరి ఉండడంతో వారందరికీ ఓటేసే అవకాశం ఇచ్చారు. కొన్ని కేంద్రాలు రాత్రి పొద్దుపోయేదాకా పోలింగ్ కొనసాగింది. పల్నాడు జిల్లా మాచర్లలో వైఎస్ఆర్సీపీ నేతలు రెచ్చిపోయారు. తమకు అడ్డే లేదన్నట్లుగా నియోజకవర్గంలో వీరంగం చేశారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేశారు. ప్రత్యర్థులను వెంటపడి తరుముతూ కత్తులు, గొడ్డలతో దాడులకు తెగబడ్డారు. వాహనాలను ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారు. దాచేపల్లి మండలం తంగెడలో బాంబు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు రెచ్చిపోయారు. తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టించారు. దాడుల నేపథ్యంలో నర్సరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. దాచేపల్లి మండలం తంగెడలో ఓటు విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో రెవెన్యూ సిబ్బంది బైక్కు దగ్ధమైంది. నర్సరావుపేట మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. మున్సిపల్ హైస్కూల్ని పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేశారు. వైసీపీ శ్రేణుల అలజడితో ఓటర్లు భయాందోళనకు గురై పరుగులు తీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేయడంతో వైఎస్ఆర్సీపీ మూకలు పలువురు ఓటర్లపై దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు ఓటర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించారు. ఈ దాడిని టీడీపీ శ్రేణులు తిప్పికొట్టారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వి అద్దాలు పగలగొట్టారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద వాతావరణం రణరంగంలా మారింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన ఓటు హక్కును ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయడం తనకు ఒక అపురూపమైన అనుభూతి అని షర్మిల వెల్లడించారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని, వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క పార్టీ పక్షాన ఈసీ ఉండకూడదని, పారదర్శకంగా పనిచేయాలని అన్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వైసీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయడం తనకు ఒక అపురూపమైన అనుభూతి అని షర్మిల అన్నారు. నాన్నను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నానని చెప్పారు. అమ్మ నాన్నల ఆశీస్సులు, దేవుడి దీవెనలు తనకు ఉన్నాయని నమ్ముతున్నానని అన్నారు. మరోవైపు ఓటేసేందుకు బయలుదేరే ముందు ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కోసం భర్త బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగిందన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రీపోలింగ్ ఫిర్యాదులేవీ రాలేదని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సర్వే చూస్తే 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డిపై దేవినేని ఉమా ఫైర్. ఓటమి అర్థమయ్యే బేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.